హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ స్పైస్ అండ్ స్మైల్స్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మనం సగ్గుబియ్యం పాయసం అండి సేమియా వేసి బెల్లంతో చేస్తాము. ఆ రెసిపీని ఒకసారి చూసేద్దాము. ఎండాకాలంలో ఎంతో చలువ చేస్తుందండి ఈ విధంగా చేసుకుంటే. కానీ ఈ విధంగా ఇప్పుడు చెప్పే విధంగా చేస్తే ఇంకా దగ్గర పడకుండా మనము అప్పటికప్పుడు పాలు మిక్స్ చేసుకొని దీన్ని మిక్స్ చేసుకొని తాగడం వల్ల దగ్గర పడకుండా ఎప్పుడైనా టేస్టీగా ఉంటుంది. దానికోసం ఇక్కడ నేను ఒక 1 కప్పు సగ్గుబియ్యం తీసుకున్నానండి, సన్న సగ్గుబియ్యము. దాన్ని ఒక 10 మినిట్స్ నానబెట్టుకున్నాను. సన్న సగ్గుబియ్యాన్ని ఎక్కువసేపు నానబెట్ట అవసరం లేదు. నానబెట్టేసేసి ఇంకా ఇలా స్టవ్ మీద ఉడకనిచ్చాను. ఇది సగ్గుబియ్యం బాగా ఉడికిన తర్వాత నేను ఇలా సేమియాని కొద్దిగా నెయ్యిలో వేపుకొని పెట్టుకున్నాను. ఆ సేమియాని కూడా వేసి మిక్స్ చేసేస్తున్నాను. ఆ సేమియా కూడా బాగా ఉడికిన తర్వాత ఒక ఇలాచీ తీసుకోండి, దాన్ని కూడా దంచి పక్కన పెట్టుకోండి. ఇక నేను ఒక 1/2 కప్పు బెల్లం తీసుకున్నాను, బాగా తురిమి తీసుకున్నాను. దాన్ని కూడా మిక్స్ చేసేసి బెల్లం కరిగిపోయేంత వరకు లో ఫ్లేమ్లో పెట్టి మధ్య మధ్యలో తిప్పుతూ ఉండండి అడుగంటకుండా. ఇలా బెల్లం కరిగిన తర్వాత ఇలాచీని ఒక ఇలాచీ తీసుకొని దాన్ని దంచేసి వేసేసాను. ఆ తర్వాత నేను కాజును బాదంని గీలో రోస్ట్ చేసి పెట్టుకున్నానండి, అది కూడా మిక్స్ చేసేస్తున్నాను. ఇంకా 2 మినిట్స్ ఇలా స్టవ్ మీద ఉంచి ఇంకా స్టవ్ ఆపేసి మూత పెట్టి చల్లారనివ్వండి. ఇది చల్లారిన తర్వాత మనకి ఎంత కావాలో అంత గ్లాస్లో వేసుకొని సరిపడా పాలు పోసుకుంటే సరిపోతుందండి. ఆల్రెడీ మనము బెల్లం కూడా యాడ్ చేసాం కాబట్టి ఇంకా ఏం మిక్స్ చేయ అవసరం లేదు. పాలు ఒకటి మిక్స్ చేసేస్తే ఇంకా ఈ విధంగా మనము దీన్ని తీసుకోవచ్చు. ఈ మిశ్రమాన్ని మనము ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా కూడా ఒక 2 డేస్ వరకు ఉంటుందండి. మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకొని కొద్దిగా వేడి చేసుకొని పాలు మిక్స్ చేసుకోవచ్చు. ఈ విధంగా చేస్తుంటే దగ్గర పడకుండా సేమియా చిక్కగా పడకుండా బాగా పాలుగా ఉంటుందండి, లిక్విడ్గా. పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు. ఈసారి ఈ విధంగా ట్రై చేసి ఎలా ఉందో తప్పకుండా నాతో షేర్ చేయండి. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటాను, బాయ్. ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.